అందరికీ నమస్కారం. 7వ తరగతి సోషల్ స్టడీస్కు స్వాగతం. మీరందరూ మంచి ఆరోగ్యంతో ఉన్నారని మరియు ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నేటి పాఠంలో మనం చెరువులను గురించి నేర్చుకోబోతున్నాం. మీరంతా సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. రండి పాఠం ప్రారంభిద్దాం. మన పూర్వీకులు వేలాది సంవత్సరాలుగా ప్రవహిస్తున్న వర్షపు నీటిని చెరువుల్ని నిర్మించి వాడుకుంటూ వస్తున్నారు. మెగాలిథుల కాలం నుంచి చెరువులను వ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. కాకతీయ రాజులు తెలంగాణలో అనేక చెరువులను నిర్మించి వ్యవసాయాన్ని వర్షాధార భూములున్న ప్రాంతాలకు విస్తరించారు. నేటికి ఈ ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో 1 లేక 2 ప్రధాన చెరువులున్నాయి. నేటి తరగతిలో మనం ఈ క్రింది అంశాలను క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. చెరువులను ఎలా నిర్మించారు? ఆ చెరువులు ఎలా ఉపయోగపడతాయి? మన కాలంలో చెరువుల క్షీణత, మిషన్ కాకతీయ, చెరువులలో చేపల వేట, మత్స్యకారుల సహకార సంఘం, ముఖ్యమైన పదాలు: దృఢమైన గోడ, భౌతికంగా దృఢంగా లేదా మందంగా ఉంటుంది. అవక్షేపం, ఏదైనా ద్రవం దిగువన స్థిరపడే పదార్థం. క్షీణించడం, కాలక్రమేణా అధ్వాన్నంగా మారటం లేదా పాడైపోయేలా చేయటం. చెరువులను ఎలా నిర్మించారు? సాధారణంగా చిన్న వాగును అడ్డుకోవడానికి రాళ్ళు, మట్టి ఉపయోగించి దృఢమైన గోడను నిర్మించి పెద్ద సరస్సు ఏర్పాటుకు వీలు కల్పించేలా చెరువులను నిర్మించారు. ఈ చెరువులను రాజులు, సైన్యాధిపతులు, నాయకులు లేదా గ్రామస్తులే నిర్మించారు. చెరువుల నిర్మాణానికి బాధ్యులైన వారిని గ్రామస్తులు సాధారణంగా కథల ద్వారా, దేవాలయ నిర్మాణాల ద్వారా లేదా పండగల రూపంలో జరుపుకోవడం ద్వారా సత్కరిస్తారు. చెరువుల నిర్మాణానికి గ్రామం మొత్తం ఆర్థికంగా మరియు శ్రమదానం ద్వారా సహకరించేది. గ్రామస్తులు సమిష్టిగా చెరువు కట్టకు మరమ్మతులు చేసి మరియు చెరువు అడుగున ఉన్న పూడికను తొలగించి చెరువులను నిర్వహించేవారు. చెరువులోకి నీరు స్వేచ్ఛగా ప్రవహించేలా చేసి నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు నిరటి లేదా నీరు కట్టే మనిషి అనే వ్యక్తిని నియమించారు. చెరువులు ఎలా ఉపయోగపడతాయి? చెరువులు ప్రజలకు వివిధ రకాలుగా సహాయాన్ని అందించాయి. అవి మానవులకు మరియు జంతువులకు త్రాగునీటిని సరఫరా చేశాయి, పొలాలకు సాగునీటిని అందించాయి మరియు ఎండాకాలంలో సాగుకు అవకాశం కల్పించాయి.
ఇవి సమీప బావులలో నీటి మట్టాలను పెంచాయి, వర్షపు నీటి ప్రవాహాన్ని మరియు నేల కోతను నిరోధించాయి. చెరువుల నుంచి వచ్చే వ్యర్థాలను పొలాలలో ఎరువుగా వాడేవారు. ఈ చెరువులు గ్రామం మొత్తానికి చెందినవి కావటం గ్రామస్తులందరికీ ప్రయోజనం చేకూర్చటం గమనించవలసిన విషయం. మన కాలంలో చెరువుల క్షీణత, చెరువుల నిర్వహణ పనులను నిర్లక్ష్యం చేయడం వలన అవి శిథిలావస్థకు చేరాయి. చెరువుల చుట్టుపక్కల ఉన్న భూములను గృహ నిర్మాణం, వ్యవసాయం కోసం ఆక్రమించుకోవడంతో చాలా చెరువులు ఎండిపోయాయి. అలా ఎండిపోయిన చెరువులను పట్టించుకోవడం లేదు. ఖరీదైన గొట్టపు బావులు ఎక్కువ లోతుగా త్రవ్వటం వలన నీటి వనరులు అడుగంటిపోయాయి. చెరువులు జల వనరులను పెంచి ప్రతి ఒక్కరికి ప్రయోజనం చేకూరుస్తాయి. మిషన్ కాకతీయ. తెలంగాణ ప్రభుత్వం చిన్న నీటిపారుదల చెరువుల అభివృద్ధికి మిషన్ కాకతీయను ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా చెరువులలోని పూడికను తొలగించి దాదాపు 47,000 చెరువులకు మరమ్మతులు లేదా చెరువులకు గట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరమ్మతులు చేయబడిన చెరువుల సంఖ్య మరియు తద్వారా స్థానిక సంఘాలు ఏవైనా ప్రయోజనాలు పొందాయా అన్న విషయాలతో సహా మీ ప్రాంతంలో ఈ కార్యక్రమం యొక్క పురోగతిని అంచనా వేయండి. చెరువులలో చేపల వేట. చెరువులు తాగు, సాగునీరు అందించడంతో పాటు బెస్తా, గూండ్ల, ముదిరాజు వంటి సాంప్రదాయ మత్స్యకార జాతుల మత్స్యకార కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడకు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేతవోలు గ్రామాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తన భార్య గౌరవార్థం వీరాలదేవి చెరువును నిర్మించిన బేతాళ రెడ్డి పేరు మీద ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఈ చెరువు ప్రస్తుతం 1900 ఎకరాల భూమికి సాగునీరు అందిస్తుంది. అయితే ఇది వాస్తవానికి 3000 ఎకరాల భూమికి సాగునీరు అందించడానికి ఉద్దేశించబడింది. అక్రమ ఆక్రమణలు మరియు పూడిక కారణంగా దాని సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. చెరువులలో చేపలు. చేపలు వాగులు, నదులు, కాలువలలో నివసించేవి. పొలాల్లో వాడే పురుగుమందులు, రసాయనిక ఎరువుల కారణంగా అవి కనుమరుగవుతున్నాయి. ఈ రోజుల్లో చెరువులలో చేపలను పెంచి వాటిని చెరువుల్లో వదిలేస్తున్నారు.
అవి పరిపక్వం చెందినప్పుడు వాటిని పట్టుకొని విక్రయిస్తారు. మెరిగి, రవ్వ, బొచ్చె, బంగారు తెగ మొదలైనవి మార్కెట్లో లభించే ప్రసిద్ధ చేపలు. ఒక్కొక్క చేపకు ఒక్కొక్క ప్రత్యేకమైన రుచి ఉంటుంది. మీరు ఈ చేపలలో దేనినైనా తిని చూసారా? ఈ చేపల గురించి మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోండి. వలలలో వివిధ రకాల గురించి తెలుసుకుందాం. మత్స్యకారులు చిన్న చేపలు మరియు రొయ్యలను పట్టుకోవడానికి ఇనుము లేదా సీసం పూసలతో చేసిన 30 రంధ్రాలు గల పరిష మరియు 60 రంధ్రాలు గల పెద్దగా ఉండే సన్నపు వల మరియు దొడ్డు వల వంటి వివిధ వలలను ఉపయోగిస్తారు. సన్నపు వల తేలికగా ఉంటుంది, అయితే దొడ్డు వల బరువు ఎక్కువగా ఉంటుంది మరియు 100 గ్రాముల నుండి 5 కిలోల బరువున్న చేపలను పట్టడానికి ఉపయోగిస్తారు. చేపలు పట్టే సమయాలను గురించి తెలుసుకుందాం. మత్స్యకారులు రోజుకు 2 సార్లు అనగా ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు మరియు మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు చేపలు పడతారు. చేపలు పట్టడానికి వారు విసిరే వల మరియు కచ్చువల వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. వారు మార్కెట్లో విక్రయించే చేపలను పట్టుకునేందుకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు. అమ్ముడు పోకుండా మిగిలిపోయిన వాటిని కడిగి ఎండబెట్టి సమీప పట్టణాలు లేదా హైదరాబాద్ వంటి నగరాల్లో విక్రయిస్తారు. పురుషులు చేపలు పట్టగా మహిళలు అమ్మకాలను నిర్వహిస్తారు. మత్స్యకారుల సహకార సంఘం. మత్స్యకార కుటుంబాలు తప్పనిసరిగా కోఆపరేటివ్ సొసైటీలో చేరాలి మరియు చేపల వేట కోసం మత్స్యశాఖకు 2,35,000 రూపాయలు విరాళంగా ఇవ్వాలి. సొసైటీ చేప పిల్లలను కొనుగోలు చేసి సభ్యులకు సమానంగా లాభాలు పంచుతుంది. కొందరు మత్స్యకారులు పేదరికం కారణంగా వ్యాపారుల వద్ద అప్పు తీసుకుంటారు. దానివల్ల వ్యాపారులకు చేపల ధరలపై నియంత్రణ లభిస్తుంది. సహకార సంఘాలకు బ్యాంకులు రుణాలు ఇస్తే దాని ద్వారా మత్స్యకారులు వ్యాపార నియంత్రణ నుంచి తప్పించుకోవచ్చు. ముగింపు. చెరువులు ప్రజలకు, జంతువులకు మరియు పంటలకు నీటిని అందిస్తాయి. బావిలో నీటి మట్టాలను పెంచుతాయి మరియు కోతను నిరోధిస్తాయి. తరువాతి పాఠంలో మనం భూగర్భ జలాల గురించి తెలుసుకుందాం.